Hey Jyotinath, Thank you, congratulations. sir. Hey, come on. Good job. Thank you, sir. Hey, Jyotinath, Yes. congratulations once again. Thank you, sir. So finally you selected in Sutisoft. Yes, sir. So ఎంత ప్యాకేజ్? 2.8 lakhs per annum. ఓకే గుడ్. సో ఒకసారి నీ జర్నీ చూద్దాం. Yes, sir. ఓకే. సో జ్యోతినాథ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను సార్. చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం. చదివిందంతా నేను ఎంసీఏ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పుత్తూరులో ఉంది సార్. అది నెక్స్ట్ మా పేరెంట్స్ ఎంసీఏ చదివారు కదా? సార్ సో ఎంసీఏ ముందు డిగ్రీ బీఎస్సీ ఎంపీసీఎస్ సార్. హింజా డిగ్రీ కదా. ఓకే, బీఎస్సీ చేసిన తర్వాత ఎంసీఏ జాయిన్ అయ్యారు. అవును సార్. సో ఎంసీఏ మీ కాలేజ్ పేరు? సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఎంసీఏలో నీకు బాగా సపోర్ట్ చేసి సో మా హెచ్ఓడి జేఎస్ ఆనంద్ కుమార్ సార్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ మిస్టర్ బాలాజీ సార్, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. ఓకే. సో ఒకసారి మీ హెచ్ఓడి ఆనంద్ కుమార్ గారికి, థ్యాంక్ యూ సార్. అవును సార్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యాకల్టీ బాలాజీ సార్కి థ్యాంక్ యూ సో హార్ట్ఫుల్ ధన్యవాదాలు చెప్పండి ఈ సైడ్ నుంచి. సో ఆనంద్ గారు, సో మీ స్టూడెంట్ ఈరోజు జాబ్ వచ్చిందండి. సో మీ గురించి గర్వంగా చెప్తున్నాడు. అలాగే బాలాజీ సార్ చాలా సపోర్ట్ చేశారు అతనికి మీ కెరీర్లో. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రమ్ జ్యోతినాథ్ అండ్ ఫ్రమ్ మై ఇన్స్టిట్యూట్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఇచ్చారు ఎంసీఏలో. సో తర్వాత నువ్వు ప్లేస్మెంట్స్ లేనందువల్ల మన ఇన్స్టిట్యూట్కి రీచ్ అయ్యాను సార్. ఓకే, అక్కడ ప్లేస్మెంట్స్ అవ్వలేదు ఎంసీఏలో. సో తర్వాత నువ్వు క్వాలిటీ థాట్లో చేరు. ఈ క్వాలిటీ థాట్ని మీకు ఎవరు రిఫర్ చేశారు? సో మా ఫ్రెండ్స్ అందరూ క్వాలిటీ థాట్స్లో చూస్ చేసుకున్నారు సార్. సో నేను ఎంసీ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగాను, నేను ఎక్కడ చదివితే బాగుంటుంది అనేసి. సో వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ పేరు చెప్తారు, క్వాలిటీ థాట్స్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద ఐటీ ఫ్యూచర్స్. సో దట్స్ వై ఐఎమ్ చూసింగ్ ద క్వాలిటీ థాట్స్ సార్. ఓకే, అంటే మీ ఎంసీఏ ఫ్రెండ్స్ ఆల్రెడీ క్వాలిటీ థాట్లో చేరారు, వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తే మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. సూపర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఎవరు ఇచ్చారు, ఏం చెప్పారు? సో కౌన్సిలింగ్ వచ్చి ఉషా మ్యామ్ అండ్ ఫనీ సార్ ఇచ్చారు సార్. నాకు ఫస్ట్ చేరింది వాళ్ళు ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఇచ్చారు సార్. ఇది మీ సబ్జెక్ట్ ఇలా ఉంటుంది, సో ఇలా మీకు గైడెన్స్ ఇస్తారు, మీరు ప్లేస్ అయ్యేదాకా మేము హామీ ఇస్తాం అనేసి వాళ్ళు నాకు భరోసా ఇచ్చారు సార్. సో దానివల్ల నేను వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నాకు ఈ ఇన్స్టిట్యూట్ బాగా నచ్చింది. సో దానివల్ల నేను చేరాను సార్. దాంట్లో ఏ మోడల్లో చేరారు మీరు? సార్ జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ అని తీసుకుంది. జేఓఐపీ అనే మోడల్లో చేరారు, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో పాటుగా వాళ్ళు ఎలాంటి స్కిల్స్ మీకు ప్రొవైడ్ చేశారు? సో టెక్నికల్ స్కిల్స్ లో వచ్చేసి జావా ఫుల్ స్టాక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ సార్ ప్రెజెంటేషన్ సెషన్స్ కూడా పెట్టారు. అంటే మీకు ప్రతిరోజు టెక్నికల్ క్లాసెస్ ఉన్నాయి, ల్యాబ్ ప్రాక్టికల్ సెషన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ సెషన్స్ లో మీకు ఏ జూనియర్ ఫ్యాకల్టీ హెల్ప్ చేసేవారు? సో గోపాల్ సార్ హెల్ప్ చేసేవారు. మీకు ప్రతి డౌట్ క్లారిఫై చేసేవాళ్ళు. క్లాస్ లో మనకి ఏదైనా అర్థం కాకపోతే సార్ వచ్చి వైట్ బోర్డ్ మీద నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, ఇలా ముందుకెళ్ళండి అనేసి ప్రతిరోజు మోటివేట్ చేస్తారు సార్. కమ్యూనికేషన్ క్లాసెస్ బాగా హెల్ప్ అయినాయి. కమ్యూనికేషన్ క్లాస్ లో భలే సూపర్ గా హెల్ప్ అయింది సార్. యాప్టిట్యూడ్ కూడా సార్ ట్రిక్స్ చెప్తాడు మంచిగా, సో నేర్చుకుంటాను. ఓకే, సూపర్. సో వాళ్ళు చెప్పినట్లుగా మీకు టెక్నికల్ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్, కమ్యూనికేషన్ క్లాసెస్, యాప్టిట్యూడ్ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి నీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్యాకల్టీస్ అందరికి. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఐహబ్ అండ్ our quality thoughts faculties members. So special thanks to my trainer Niyaz sir and placement team Prasad sir, and my heartful thanks to Anji sir and lab programmer Gopal sir and Fani sir also. ఓకే. సో ఇన్స్టిట్యూట్ లో చేరిన తర్వాత అంటే క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అసలు నీకు ఎన్ని ఇంటర్వ్యూస్ మెగా డ్రైవ్ మీకు కండక్ట్ చేసేవాళ్ళ? అవును సార్, ఎవ్రీ సాటర్డే వీకెండ్స్ వచ్చేసి మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మాక్ టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళు. మన కోర్స్ అయిపోయిన తర్వాత ఫుల్ కోర్స్ కాదు, ఒక జావా కంప్లీట్ అయిన తర్వాత మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తారు. మెగా డ్రైవ్ లో కండక్ట్ అయితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ మాక్ టెస్ట్ ఎవ్రీ సాటర్డే మాక్ టెస్ట్ పెడతారు. సో మాక్ టెస్ట్ లో పెట్టిన తర్వాత దాంట్లో మనం బాగా పర్ఫార్మ్ చేయకపోయినా, ఒకవేళ క్లాసులకు రాకపోయినా ఇమీడియట్గా ఇంటిమేషన్ అనేది మన పేరెంట్స్కి వెళ్తుంది. ఒకసారి నాకు వెళ్ళింది పేరెంట్స్కి. సో మా పేరెంట్స్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఏం రా ఇది మరి అనేసి అంటే, లేదు నేను ట్రై చేస్తున్నాను, నాకు కమ్యూనికేషన్ రాలేదు, దానివల్ల నాకు జాబ్ రాలేదని చెప్తాను. మెగా డ్రైవ్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు? నాకు మెగా డ్రైవ్ అయిపోయిన తర్వాత నాకు మొత్తం 6 ఆపర్చునిటీస్ వచ్చాయి సార్. 6 ఇంటర్వ్యూస్. సార్ ఫస్ట్ వచ్చేసి బ్రిడ్జ్ సాఫ్ట్ లో నేను యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్ కంప్లీట్ చేశాను. రిటన్ టెస్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ రౌండ్ కమ్యూనికేషన్ గ్రూప్ డిస్కషన్ జరిగింది. సో గ్రూప్ డిస్కషన్ లో ఏమైంది, నా కమ్యూనికేషన్స్ లో లోగా ఉంది కాబట్టి సో నన్ను రిజెక్ట్ చేశారు. దాంట్లో అయినా నేను ఫీల్ అవ్వలేదు. మళ్ళీ నేను క్వాలిటీ థాట్స్ చూసుకొని కమ్యూనికేషన్ క్లాస్ అటెంప్ట్ చేశాను. అక్కడ మంచిగా నన్ను ట్రైన్ చేశారు సార్ వాళ్ళు. నెక్స్ట్ నా సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సెకండ్ ఇంటర్వ్యూలో యాప్టిట్యూడ్ టెస్ట్, రిటన్ టెస్ట్ అవి కొంచెం డిస్కౌంట్. CGCLI సార్.
సిజిసిఎల్ఐలో ఆడ మంచిగానే ఉంది సార్, కానీ రిటర్న్ టెస్ట్లో నేను డిస్క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ థర్డ్ అటెంప్ట్ నెక్స్ట్ సెజిరోసాఫ్ట్ నుంచి వచ్చింది. సెజిరోసాఫ్ట్లో మన ఇన్స్టిట్యూట్కే వచ్చారు, వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. కానీ చాలా మంది స్టూడెంట్స్తో పోటీ పడడం వల్ల నేను డిస్క్వాలిఫై అయిన దాంట్లో కూడా. నెక్స్ట్ ఫోర్త్ అటెంప్ట్ నెక్స్ట్ జైల్ నుంచి వచ్చింది. నెక్స్ట్ జైల్లో రియాక్ట్ అండ్ స్ప్రింగ్ బూట్ మీద వాళ్ళ క్లయింట్ ఎస్ సార్ నెక్స్ట్ జైల్ కూడా వచ్చారు సార్, నెక్స్ట్ జైల్ వాళ్ళు వచ్చారు. సో దాంట్లో కూడా అటెండ్ అయ్యాను సార్. నెక్స్ట్ వచ్చేసి అడ్వైస్ టెక్నాలజీలో కంప్లీట్ కోర్ జావా కాన్సెప్ట్స్ ఉంటాయి. కోర్ జావా కాన్సెప్ట్స్ అన్ని మేము థరోలీగా నేర్చుకున్నాం, బట్ అయినా దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయాను. నెక్స్ట్ ఫైనల్లీ సుధీ సాఫ్ట్ సొల్యూషన్ లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి సార్. ఎస్ సార్, 4 రౌండ్స్ లో ఫస్ట్ వన్ రిటర్న్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాకు ఏం చేయాలి తెలియదు, నెక్స్ట్ రౌండ్కి ఎలా ఉంటుంది అనేసి నాకు అర్థం కాలేదు. నేను నియాజ్ సార్ని కన్సల్ట్ అయినాను సార్. నియాజ్ సార్ని అడిగాను, సార్ నేను ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, సార్ నాకు గైడెన్స్ ఇచ్చారు సార్. నెక్స్ట్ రౌండ్ ఇది మరి ప్రోగ్రామ్స్ ఉంటాయి, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, సో నువ్వు ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేయన్నారు. సో నేను ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేశాను సార్. ఫోకస్ చేసిన తర్వాత ఆయన దాంట్లో నుంచి నాకు కొంచెం ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకో, దాని మీద నేర్చుకో, కలెక్షన్స్ కాన్సెప్ట్ నేర్చుకో అని చెప్పారు. సో నేను దాన్ని నేర్చుకొని టెక్నికల్ రౌండ్ అటెంప్ట్ చేశాను సార్. టెక్నికల్ రౌండ్లో 1 అవర్ చేస్తాను సార్ ఇంటర్వ్యూ. నాకు 1 అవర్ అందరినీ కాదు, చాలా మంది చేశారు ఇంటర్వ్యూ. సో 1 అవర్ చేసిన తర్వాత నేను టెక్నికల్ రౌండ్లో కూడా సెలెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది సార్. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మొత్తం 7 టీమ్స్ ఉన్నాయని చెప్పారు. సో 7 టీమ్స్లో టీమ్ లీడర్ ఆయన మిమ్మల్ని సెకండ్ సారి ఇంటర్వ్యూ చేస్తారని చెప్పారు. సో సెకండ్ సార్ కూడా నేను టెక్నికల్ రౌండ్ అటెండ్ చేశాను సార్. దాంట్లో నాకు 30 మినిట్స్ తీసుకున్న టైము. 30 మినిట్స్ మళ్ళీ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్, వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి కలెక్షన్ కాన్సెప్ట్ మీద ఉంటుంది సార్. ఎస్ సార్, కలెక్షన్ కాన్సెప్ట్ మీద ఉంటుందని చెప్పారు. సో నేను నియాజ్ సార్ మళ్ళీ రీచ్ అయ్యి, సార్ కలెక్షన్ టాపిక్ గురించి చెప్పండి సార్ ఇంకా కొంచెం అనేసి నియాజ్ సార్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని కలెక్షన్ మీద ప్రిపేర్ అయ్యాను సార్. కలెక్షన్స్ మీద ప్రిపేర్ అయ్యేసి నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యాను సార్. నియాజ్ సార్ నాకు మళ్ళీ ఫోన్ చేసి, నువ్వు టెక్నికల్ రౌండ్ సెలెక్ట్ అయ్యావు, నెక్స్ట్ నీకు సిఓ రౌండ్ ఉంటుంది క్లయింట్తో అనేసి అన్నాడు సార్. యూఎస్ బేస్డ్ కంపెనీ, సో నువ్వు సిఓ రౌండ్ ప్రిపేర్ అవ్వు, దాంట్లో కమ్యూనికేషన్స్ ఆడతారు అని అన్నారు సార్. సో కమ్యూనికేషన్ అన్నప్పుడు నేను కొంచెం అంటే నాకు కమ్యూనికేషన్లో తెలుగు మీడియం నేను, సో దానివల్ల నేను కమ్యూనికేషన్ లోగా ఉంది. సరే మళ్ళీ నేను సార్ వాళ్ళని అడిగితే ఏం భయపడబాక, అది ఏం కాదు అని చెప్పారు. సో దానివల్ల నేను కమ్యూనికేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకున్నాను సార్ని. సార్ ఇది మరి నీ సెల్ఫ్ అవంతా నేర్చుకో బాగా అనేసి మా ఫ్రెండ్స్ సజెస్ట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అంతా ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు సార్. సో దాన్ని నేను బాగా నేర్చుకొని క్లయింట్ మీటింగ్కి వెళ్ళాను సార్. నేను ఆడ యూఎస్ బేస్డ్ క్లయింట్. ఫస్ట్ వచ్చేసి ఆయన కలెక్షన్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ వితౌట్ టెల్లింగ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అన్నారు సార్. టెక్నికల్ స్కిల్స్ చెప్పకుండా నీ గురించి నువ్వు మాత్రమే చెప్పుకోండి సార్. నేను ఫస్ట్ ఫైనల్ రౌండ్కి అదే ఫస్ట్ వెళ్ళడం నాకు కొంచెం నర్వస్గా ఉండింది. చెప్తా వచ్చాను, ఓకే అన్నాడు. నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తావని అడిగినారు సార్. ప్రాజెక్ట్ చేసిన తర్వాత చేశాను సార్. నేను ఎంసీఏలో ఫార్మర్స్ క్రాప్ సెల్ఫ్ మార్కెటింగ్ సిస్టమ్ మీద చేశాను సార్ నేను. సో ఏముంటుంది దాంట్లో ప్రాజెక్ట్లో అని అడిగినప్పుడు నేను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాబరేట్ చేశాను సార్. తర్వాత ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీ ప్రాజెక్ట్లో ఎన్ని టేబుల్స్ ఉంటాయని అడిగినారు సార్. సార్ నేను చెప్పాను సార్ 4 టేబుల్స్ ఉంటాయి సార్ అని చెప్పాను. సార్ ఆయన నువ్వు మాస్టర్స్ చేసి దాన్ని నీ ప్రాజెక్టు అన్నాడు సార్. బట్ సార్ నేను లెర్నింగ్ పీరియడ్ నాకు నేర్పించింది ఇది సార్, థియరీ నాలెడ్జ్ ఉంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే నాకు యాజ్ ఏ ఫ్రెషర్గా నాకు మీ కంపెనీ నుంచి సపోర్ట్ కావాలి సార్. సో నేను నా స్కిల్స్ అన్ని మీ దాంట్లో పెట్టి మీ కంపెనీ గ్రోత్కి అలాగే నా సెల్ఫ్కి ఉపయోగపడుతుంది సార్ అని చెప్పి కమ్యూనికేట్ చేశాను సార్ వాళ్ళతో. సో దాంట్లో ఎదిన తర్వాత నాకు నెక్స్ట్ 2 days తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కోర్స్ టెక్నికల్ గా ఎలాంటి టాపిక్స్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు? అవును సార్, కలెక్షన్ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రింగ్ కాన్సెప్ట్, నెక్స్ట్ అరే కాన్సెప్ట్ సార్. ఇది మాకు ట్రైనింగ్ పీరియడ్ లో నియాజ్ సార్ చెప్పాడు సార్. ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ 4 టాపిక్స్ మీదే ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అరేస్ కాన్సెప్ట్ మీద, నెక్స్ట్ స్ట్రింగ్ కాన్సెప్ట్స్ మీద, మళ్ళీ కలెక్షన్స్ కాన్సెప్ట్ మీద, నెక్స్ట్ ప్యాటర్న్స్ మీద ఆడతారు క్వశ్చన్స్. సో మీరు థరోలీగా ప్రిపేర్ అవ్వండి కాన్సెప్ట్ మీద అనేసి మాకు నియాజ్ సార్, ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది, సో దీని మీద ప్రిపేర్ అయ్యండి. టెక్నికల్ స్కిల్స్ మన స్టూడెంట్స్ అందరికి ఇప్పుడు ఈ మెయిన్ ఇంటర్వ్యూ సుధీ సాఫ్ట్ లో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది ఎరేస్, కలెక్షన్స్, స్ట్రింగ్స్, ప్యాటర్న్స్, నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ దీని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు సార్. ప్రాజెక్ట్ అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నారు. సో వాళ్ళ ప్రోడక్ట్స్ డేటాబేస్ సంబంధించి స్ప్రింగ్ బూట్ యూస్ చేసి డేటాబేస్ ఎలా కమ్యూనికేట్ అవుతారు, క్రౌడ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు, దీని గురించి కాన్సెప్ట్ అయింది సార్. ఆ స్ప్రింగ్ బూట్ లో కూడా స్ప్రింగ్ బూట్ నుంచి డేటాబేస్ కనెక్టివిటీ, క్రౌడ్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ లో మనం ఎలా పర్ఫామ్ చేస్తాము అడిగా సార్. అది అంతా మాకు నియాజ్ సార్ బాగా నేర్పించారు సార్ మాకు. సో దానివల్ల అది మాకు బాగా యూస్ అయింది సార్. అందుకే క్వాలిటీ థాట్స్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద యువర్ ఫ్యూచర్ అని చెప్తాను సార్. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా అంటే 6 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన తర్వాత 6th ఇంటర్వ్యూలో సుధీ సాఫ్ట్ అనే కంపెనీలో 2.8 lakhs ప్యాకేజ్ లో సెలెక్ట్ అయ్యారు. yes sir, 3.5 lakh అది. సో ట్రైనింగ్ పీరియడ్ లో 2.8 ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 5 కంపెనీస్ రిజెక్ట్ అయ్యారు. yes sir,
అలా రిజెక్ట్ అయిన తర్వాత 6th కంపెనీకి వెళ్ళే ముందు అసలు మీకు ఏమనిపించింది? కంటిన్యూస్ గా fail అంటే నేను అవుతున్నాను, 5 companies. ఇది కూడా ఫెయిల్ అవుతాను అనుకున్నాను, బట్ సార్ వాళ్ళు మాకు మోటివేషన్ క్లాస్ కూడా ఇస్తారు సార్ ఎవ్రీ వీకెండ్ అప్పుడు. సో యూ ట్రై, యూ మస్ట్ బి ట్రై విల్ అగైన్ ట్రై అని సార్. సో దట్స్ వై నేను ఇంకోసారి కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. సో దానివల్ల ఇప్పుడు నాకు వస్తుందో రాదో అని తెలియదు, కానీ నేను ట్రై చేశాను, ట్రై చేయాలి సార్. ఆ ట్రై చేసానికి ఆపర్చునిటీ ఇచ్చింది వచ్చి క్వాలిటీ థాట్ సార్. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు యాజ్ ఏ రెసిషన్ అవర్లో ఈ కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చేది చాలా తక్కువ సార్. సో నేను వచ్చే ప్రతిదాన్ని ఏది వదులుకోవాలనుకోలేదు. సో నాకు వచ్చే రాదో అది పక్కన పెట్టి నేను ప్రతి కంపెనీకి అటెండ్ అయ్యాను సార్. అటెండ్ అయ్యి నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను అటెంప్ట్ చేశాను. సో ఆ సుధీర్ సాఫ్ట్లో సెలెక్ట్ అయ్యాను సార్. చూడండి ఫ్రెండ్స్, 5 కంపెనీస్ ఫెయిల్ అయినా 6th కంపెనీకి నా బెస్ట్ ఇవ్వాలి, సెలెక్ట్ అయినా అవ్వకపోయినా నేను ట్రై చేయాలి. సో 5 కంపెనీస్ ఫెయిల్ అవుతున్నాను, ఇక్కడితో ఆపకూడదు, ట్రై చేస్తాను, ఫెయిల్ అయినా వస్తుంది. సో మాకు సార్స్ మోటివేట్ చేశారు అని మనకి జ్యోతినాథ్ చెప్తున్నాడు. సో అలా చెప్పినట్లుగానే 6th అటెంప్ట్ లో 4 రౌండ్స్ కండక్ట్ చేసిన 4 రౌండ్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఫైనల్ గా గోల్ రీచ్ అయ్యాడు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాము? నాకన్నా మా అమ్మ నాన్న బాగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. సో సార్, సో ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి నీ ఎడ్యుకేషన్ లో మీ మమ్మీ డాడీ ఎవరు బాగా సపోర్ట్ చేశారు? సో ఎడ్యుకేషన్ లో వచ్చి మా నాయన సార్ 100కి 99 వచ్చి కూడా తిట్టేవాడు. నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం సార్, సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారి పేరు లత. సో ఇప్పుడు మీ పేరెంట్స్ కి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒకసారి మీ పేరెంట్స్ ఇద్దరికి, మమ్మీ డాడీకి. అమ్మా నాన్న, నేను మీ కళని నెరవేర్చాను. మీ యొక్క కష్టాన్ని అలాగే మీ యొక్క స్ఫూర్తి సమయాన్ని నేను దుర్వినియోగం చేయకుండా క్వాలిటీ థాట్స్ నుంచి జాబ్ని సంపాదించాను. సో నాకు జాబ్ వస్తే మీరు ఎంతో ఆనందపడతారో నాకు తెలుసు. సో మీ ఆనందం నేను ఆనందంగా మార్చుకుంటాను. వాళ్ళకి ఎల్లప్పుడూ ఎస్ సార్, వాళ్ళకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను సార్, అది నా బాధ్యత సార్. సో మీతో పాటు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఒకసారి మేము మిమ్మల్ని కూడా మీట్ అవ్వాలనుకుంటున్నాము. అంటే మీ అబ్బాయికి జాబ్ వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఒకసారి మీ టైం కుదిరినప్పుడు మా ఇన్స్టిట్యూట్ విజిట్ చేయండి, మీ సంతోషాన్ని కూడా మాతో పంచుకోండి. ఇంకా నీకు ఈ జర్నీలో, ఈ సాఫ్ట్వేర్ జర్నీలో సో బెస్ట్ అనిపించి మీ వెనకాల వెన్ను తట్టి సపోర్ట్ చేసిన పర్సన్స్, అంటే మీ పేరెంట్స్ కాకుండా, ఫ్యాకల్టీస్ కాకుండా, ప్లేస్మెంట్ టీమ్ కాకుండా, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకెవరన్నా మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ ఉన్నారా? ఫ్రెండ్ సర్కిల్ వచ్చి టింకు సాయి అండ్ దాము వచ్చారు సార్, అండ్ ఉమాభారతి. వీళ్ళు ముగ్గురు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు క్వాలిటీ థాట్స్లో చేరమని వచ్చేసి ఉమాభారతి సజెస్ట్ చేసింది సార్ మా ముగ్గురిని. ఉమాభారతి ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ అమ్మాయి చదువు అంటే ట్రైనింగ్ తీసుకుంటుంది. సో మమ్మల్ని కూడా బాగా చెప్తున్నారు, మీరు నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు క్వాలిటీ థాట్స్లో అని చెప్పింది. సో నేను మా ఫ్రెండ్ దాము ఆచార్య వచ్చాము. సో అతను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ టింకు సాయి అతను విశాఖపట్నంలో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాడు సార్. ఆ తర్వాత అతను ఫోన్ చేసి ఇక్కడ క్వాలిటీ థాట్స్లో బాగా చెప్తున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చి ట్రై చేయరా అని సార్. అతను ఇమీడియట్గా వచ్చేసారు సార్ మా మాట నమ్మి. సో నమ్మి క్వాలిటీ థాట్స్లో వచ్చి జాయిన్ అయ్యారు సార్. వాళ్ళు కూడా నాతో పాటు ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశారు, ట్రై చేస్తున్నారు సార్. ఖచ్చితంగా ప్లేస్ వస్తుంది. ఉమాభారతి అండ్ టింకు సాయి అండ్ దాము ఆచారి, వెరీ వెరీ థ్యాంక్స్ టు యూ. సో ఫైనల్లీ క్వాలిటీ థాట్ లో స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? సో స్పెషల్ థ్యాంక్స్ వచ్చి మై ట్రైనర్ నియాజ్ సార్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ ప్రసాద్ సార్ అండ్ అంజీ సార్ అండ్ ఉషా మ్యామ్ సార్ అండ్ ఫనీ సార్ అండ్ ల్యాబ్ ప్రోగ్రామర్ గోపాల్ కృష్ణ సార్. వీళ్ళు నన్ను చాలా బాగా ప్రోత్సహించారు సార్. అలాగే ఎలా వెళ్ళాలో ముందుకు వెళ్ళాలనేసి తన గైడెన్స్ ద్వారా మమ్మల్ని ఎంతో బాగా చేశారు సార్. దానివల్ల మేము జాబ్స్ తెచ్చుకున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో నీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. సో నీ హార్డ్ వర్క్ డిజర్వ్స్ ఫర్ ఇట్. సో మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్ గా దీనికి మనం మంచి పార్టీ ఇవ్వాలి. ఇస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.